అండి అందరికీ 2026 ఆగస్టులో జరిగినటువంటి టెట్ పేపర్స్లో 7th మార్నింగ్ షిఫ్ట్లో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ని ఒకసారి రివ్యూ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే దీని యొక్క దశాంశ రూపం ఎంత అని అడుగుతున్నారు. దశాంశ రూపంలో రాయాలి. దశాంశ రూపంలో రాయాలంటే పైన ఉన్నటువంటిది 13 × 13గా రాయవచ్చు. మరి క్రిందన ఉన్నటువంటి దాన్ని 13 టేబుల్లో 13 × 9గా రాయవచ్చు. అప్పుడు అంటే సింప్లిఫై చేయడమే దాని యొక్క మీనింగ్ ఏంటంటే సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ 13కి 13కి కట్ అయితే 13/9 అనేటటువంటిది మనకు వచ్చింది. 13/9 వచ్చింది. అంటే 9తో 13ని డివిజిబుల్ చేద్దాం. 9తో 13ని డివిజిబుల్ చేద్దాం. 9 1 జా 9, నెక్స్ట్ 4 వచ్చింది. 9 1 జా 9, 4 వచ్చింది. పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 యాడ్ చేసుకుంటే 9 4 జా 36, మళ్ళీ 4 వచ్చింది. సో మళ్ళీ 4 వచ్చింది కాబట్టి ఇట్లా ఎన్నిసార్లు అయినా 9 4 జా 0 వేసుకుంటే 9 4 జా 36 ఇట్లా వస్తుంది కాబట్టి సో 1.444 ఇట్లా వస్తుంది కాబట్టి అంటే 4 అనేటటువంటి ఒకే నెంబరే రిపీట్ అవుతుంది. 4 అనేటటువంటి ఒకే నెంబర్ మాత్రమే రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ దాన్ని ఆన్సర్ మనం ఎట్లా తీసుకుంటామంటే 1.4 బార్గా తీసుకుంటాం. 1.4 బార్గా తీసుకుంటాం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సత్య ప్రవచనం ఏది? అన్ని అకరణీయ సంఖ్యలకు గుణకార విలోమాలు కలవు. అన్ని అకరణీయ సంఖ్యలకు గుణకార విలోమాలు ఉంటాయి. సంకలన మరియు గుణకార పరిక్రియలు అకరణీయ సంఖ్యలలో సహచరం. 0 అనున్నది అకరణీయ సంఖ్యలలో గుణకార తత్సమాసానికి అవుతుంది. అలాగే ఈ క్రింది వాల్యూ అనేది ఈ వాల్యూకి సమానం అని ఇచ్చారు. క్రింది వాటిలో సత్య ప్రవచనం ఏది? ఇక్కడ చూసుకుంటే అన్ని అకరణీయ సంఖ్యలకు గుణకార విలోమాలు కలవ అన్నారు అనేది తప్పు. ఎందుకు? 0 ఉంది. 0 కూడా ఒక అకరణీయ సంఖ్య. దానికి గుణకార విలోమం అనేటటువంటిది నిర్వచించలేం. 0 యొక్క గుణకార విలోమం నిర్వచించలేం కాబట్టి ఇది చెందదు. మరి సంకలన గుణకార విలోమ పరిక్రియలు అకరణీయ సంఖ్యలలో సహచరం అన్నారు. అసలు సహచర సూత్రం ఏంటి? సహచర ధర్మం అంటే ఏంటి? a+b ఇట్లా వేసుకుంటే a+b+c ఇట్లా బ్రాకెట్ అనేటటువంటి ఇది దీనికి సమానం అన్నారు. మరి ఇది వర్తిస్తుంది కదా సంకలనానికి. అలాగే సంకలనానికి సూత్రం ఇది. మరి గుణకారం అంటే ఇంటూలు వస్తాయి, ప్లస్లకు బదులుగా ఇంటూలు వస్తాయి. ఇదే సూత్రం. గుణకారానికి అలాగే భాగాహారానికి రెండింటికి కూడా అకర్ణీయ సంఖ్యలలో సహచార ధర్మం అనేటటువంటి పాటిస్తుంది కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. మరి 0 యొక్క అకర్ణీయ సంఖ్యలలో 0 అనేది అకర్ణీయ సంఖ్యలలో గుణకార తత్సమాంశం అన్నారు. మరి గుణకార తత్సమాంశం అంటే మనకు తెలుసు 1 అని. మరి 0 అనేది అకర్ణీయ సంఖ్యలో గుణకార తత్సమాంశం అన్నారు కదా, రాంగ్ ఆన్సర్. దేనికైనా గుణకార తత్సమాంశం 1 కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. మరి ఆల్రెడీ ఒక సత్య ప్రవచనం వచ్చింది కాబట్టి మనకి చివరిది మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే సత్య ప్రవచనములు, ఇందులో ఏవి సత్య ప్రవచనములు అని అర్థం. త్రిభుజం అనేది ఒక బహుభుజి. త్రిభుజం అనేది బహుభుజి. సమద్విబాహు త్రిభుజం అధిక కోణ త్రిభుజం అవ్వవచ్చు. అన్ని విషమబాహు, ఇక్కడ అన్ని విషమబాహు త్రిభుజాలు అల్పకోణ త్రిభుజాలు అన్నారు. త్రిభుజం అనేది బహుభుజ కాదా? బహుభుజి అంటే ఏంటి? 3 లేదా అంతకంటే ఎక్కువ సరళ రేఖలతో ఏర్పడేటటువంటి ఆకారాన్ని బహుభుజ అంటాం. మరి ఇది మూడు భుజాలతో ఏర్పడింది కాబట్టి ఇది బహుభుజి అవుతుంది. సమద్విబాహు త్రిభుజం అధిక కోణ త్రిభుజం అవ్వవచ్చు. సమద్విబాహు త్రిభుజంలో 2 భుజాలు సమానంగా ఉంటాయి. అంటే ఇందులో ఒక కోణం అనేది అధిక కోణం, అంటే 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉండవచ్చా ఉండకూడదా అవుతుందా అవ్వదా అని చూసుకుంటే మరి ఒక కోణం అనేది 120 డిగ్రీలు అనేది తీసుకున్నాం అనుకోండి. మిగిలిన 2 కోణాలు ఏమేమి వస్తాయి? 30 డిగ్రీస్ 30 డిగ్రీస్ 2 సమానంగా ఉంటాయి కాబట్టి సమద్విబాహు త్రిభుజం అయి ఉంటే అందులో 2 భుజాలు సమానంగా ఉంటాయి. ఒకటి అధిక కోణ త్రిభుజం అవ్వవచ్చా? సో అయ్యింది కదా, ఈ పరంగా చూస్తే అవ్వవచ్చు, అయ్యే ఛాన్స్ ఉంది. మరి అన్ని విషమబాహు త్రిభుజాలు కూడా అల్పకోణ త్రిభుజాలే అవుతాయి అంటున్నారు. అన్ని విషమబాహు త్రిభుజాలు అల్పకోణ త్రిభుజాలే అవుతాయా? ఏం అధిక కోణం అవ్వదా? లంబకోణ త్రిభుజం అవ్వదా అంటే మరి అవుతాయి. సో అన్ని విషమబాహు త్రిభుజాలు అల్పకోణ త్రిభుజాలు కావు. అధిక కోణమైనా అవ్వచ్చు, లంబకోణమైనా అవ్వచ్చు. అందువల్ల ఇది రాంగ్ ఆన్సర్.
మరి విషంబాహు త్రిభుజం అంటే ఏంటి? 3 భుజాలు కూడా డిఫరెంట్గా ఉండాలి. అంటే ఈ కొలత, మరి ఈ కొలత, ఈ కొలత 3 కూడా డిఫరెంట్ కొలతలు కలిగి ఉండాలి. కలిగి ఉండేటటువంటి ఉంటే దాన్ని విషంబాహు త్రిభుజం అంటారు. మరి ఈ డిఫరెంట్ కోణాలు కలిగి ఉండేటప్పుడు ఒక కోణం అనేది 100 డిగ్రీలు అంటే ఇట్లా, ఇది 100 డిగ్రీలు కలిగి ఉండి, ఇంకొకటి 50 డిగ్రీలు, ఇంకోటి 30 డిగ్రీలు, ఇలా కూడా విషంబాహు త్రిభుజం ఉండవచ్చు. మరి 3 వేర్వేరు భుజాలు ఉండేటప్పుడు వేర్వేరు కోణాలు కూడా కలిగి ఉంటుంది. విషంబాహు త్రిభుజం ఉండవచ్చు. మరియు లంబకోణ త్రిభుజం కూడా సో అందువల్ల మనకేంటంటే విషంబాహు త్రిభుజం విషంబాహు త్రిభుజం అనేది అధిక కోణ త్రిభుజం కూడా అయ్యి ఉండొచ్చు, లంబకోణ త్రిభుజం కూడా అయ్యి ఉండొచ్చు. ఒకటి 90 డిగ్రీలు కలిగి ఉండి, ఇంకొకటి డిఫరెంట్స్గా కలిగి ఉండొచ్చు. సో అందువల్ల ఏంటంటే అల్పకోణ త్రిభుజాలే అవుతాయి అనేది రాంగ్ స్టేట్మెంట్. అందువల్ల ఏబీ మాత్రమే ఇక్కడ సరైనది. ఓన్లీ ఏబి అనేది మాత్రమే సరైనది. నెక్స్ట్ వన్, ఒక దీర్ఘ చతురస్రం యొక్క కర్ణము భుజంతో 35 డిగ్రీల కోణం చేస్తే కర్ణాల మధ్య గల అల్పకోణం. చూడండి, ఒక దీర్ఘ చతురస్రం వేసుకుందాం. ఈ దీర్ఘ చతురస్రంలో యొక్క కర్ణం అనేది భుజంతో 35 డిగ్రీల కోణం చేసిందంట. 35 డిగ్రీల కోణం చేసింది. మరి ఇలా ఇంకొక కర్ణం గీద్దాం. సో అప్పుడు ఇది కూడా 35 డిగ్రీలే ఉంటుందండి. ఇది కూడా 35 డిగ్రీలే ఉంటుంది. చేస్తే కర్ణాల మధ్య గల అల్పకోణం విలువ ఎంత? అంటే ఈ 2 కర్ణాలు ఉన్నాయి కదా, ఈ కర్ణాల మధ్య ఇవి ఎంచి అధిక కోణాలు అంటాం. పెద్ద కోణాలు అధిక కోణాలు. మరి అల్పకోణం అంటే ఏంటి? ఈ చిన్న కోణాలు ఉన్నాయే ఇవి అల్పకోణాలు. సో ఈ కోణం, ఈ బ్లూ కలర్లో గీసినటువంటి కోణం విలువ మనం కనుక్కోవాలి. కోణం విలువ కనుక్కోవాలంటే మరి ఇక్కడ ఉండేటటువంటిది చూడండి, మరి ఈ రెడ్లో ఉండేటటువంటి కోణం విలువ మనకు ఫస్ట్ కావాలి. ఈ రెడ్లో ఉండేది కావాలంటే మనకి త్రిభుజంలో 3 కోణాలు మొత్తం సూత్రం ప్రకారం 180లో నుంచి ఈ 70 తీసేయండి. 180లోంచి ఈ 2 కలిపేసి తీసేస్తే 3 కోణాలు మొత్తం 180 కదా. ఒక త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 కాబట్టి 180లో ఈ 70 తీస్తే 110. అంటే ఈ రెడ్ కలర్లో ఉండేటటువంటిది 110 డిగ్రీస్ అని అర్థం. మరి ఇది 110 అయితే యాక్చువల్గా ఇది సరళరేఖ కదా. సరళరేఖ మీద మొత్తం కోణం మనకు తెలుసు. సరళరేఖ మీద మొత్తం కోణం ఎంత? 180 డిగ్రీస్. అయితే ఇందులో మనకు ఒక భాగం తెలుసు. ఇందులో ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి భాగం తెలుసు. ఎంత? 110. అంటే ఒక భాగం 110 అయితే, అంటే 180లో ఒక భాగం 110 తీసేస్తే మిగతాది ఎంత వస్తుంది? 70 డిగ్రీస్. ఈ గ్రీన్ కలర్లో ఉండేటటువంటిది ఎంత అంటే 70 డిగ్రీస్. మనం కనుక్కోవాల్సింది ఇదే కదా. ఇది 70. ఆపోజిట్ ఇది 110 ఉంటుంది. మళ్ళీ ఇది కూడా 70 డిగ్రీసే ఉంటుంది. అలా వస్తుంది. సో 70 డిగ్రీస్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ 44 సెంటీమీటర్ల పొడవు గల ఒక తీగను వృత్తాకారంగా ఉంచితే, ఇప్పుడు 44 సెంటీమీటర్ల పొడవైన ఒక తీగ ఉంది. 44 సెంటీమీటర్ల పొడవైన తీగ ఉంది. ఈ తీగని ఇలా వృత్తాకారంగా ఉంచితే ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఎంత అని అడుగుతున్నారు. మరి ఈ తీగని ఇలా వృత్తాకారంగా ఉంచాము అంటే ఈ వృత్తం యొక్క చుట్టూ కొలత అయిపోయింది. ఈ తీగ పొడవు వృత్తం యొక్క చుట్టూ కొలత 1 అని అర్థం. అంటే వృత్తం యొక్క చుట్టూ కొలతకు సూత్రం ఏంటి? 2πr. ఈ 2πr అనేది 44కి సమానం. అంటే 2πr సూత్రం వేద్దాం. 22/7 ఇంటూ r ఈక్వల్స్ టు 44. మరి ఈ పైన ఉన్నటువంటిది ఇది ఎంత? 2 × 22 అంటే 44. సో యువతల వైపు 2 44లే ఉన్నాయి కాబట్టి అలా కట్ చేయొచ్చు. లేదంటే ఇంకొకలా కట్ చేద్దాం. ఎలా అంటే ఈ ఆర్ని ఇటు ఉంచేసి అటు పంపించేద్దాం. ఇటు ఉన్నటువంటివి ఈ 7 భాగిస్తుంది కాబట్టి ఇటు వస్తే గుణిస్తుంది. సో ఈ పైన ఉన్నటువంటివి యువతల వైపు వస్తే కిందకు వస్తాయి. సో ఈ విధంగా 44 కట్ అయితే ఆర్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 7 వచ్చింది. సో ఆర్ వాల్యూ అనేది 7 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 3 సెంటీమీటర్లు భుజముగా గల 4 చతురస్రాలను 10 సెంటీమీటర్ల పొడవు 8 సెంటీమీటర్ల వెడల్పు గల దీర్ఘ చతురస్రాకార అట్టముక్క మూలల నుండి కత్తిరించినచో మిగిలిన ఆకారం యొక్క చుట్టుకొలత ఎంత? చూడండి, చాలా బాగుంది క్వశ్చన్. మరి ముందు దీర్ఘ చతురస్రాకారం చూడండి, ఈ 4 చతురస్రాలనంట ఈ 10 సెంటీమీటర్ల పొడవు 8 సెంటీమీటర్ల వెడల్పు కలిగినటువంటి ఒక దీర్ఘ చతురస్రాకారం అట్టముక్క యొక్క మూలల నుంచి ఈ 3 సెంటీమీటర్ల భుజము 3 సెంటీమీటర్ల భుజం కలిగినటువంటి చతురస్రాన్ని తీశారంట.
చూడండి ఇట్లా ఇట్లా 3 సెంటీమీటర్లు కలిగినటువంటి 4 చతురస్రాలని 4 మూలల నుంచి కట్ చేస్తారంట. అంటే ఇది ఎంత ఉంటుంది? ఇది 3 ఉంటుంది. చతురస్రానికి 4 వైపులు కొలతలు 3 కదా, 4 వైపులు సమానమే కదా. సో ఇది 3, ఇది 3, ఇది 3, ఇది 3. సో ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. సో ఇది కూడా 3, ఇది కూడా 3, ఇది 3, ఇది 3, ఇది 3, ఇట్లా వచ్చింది. అంతే కదా. ఇప్పుడు మిగిలిన ఆకారం యొక్క చుట్టుకొలత కావాలి. మిగిలిన ఆకారం ఏం మిగిలింది మనకి? 4 మూలల్ని తీసేయండి. 4 మూలల్ని కట్ చేసి పక్కన పడేస్తే మనకు మిగిలేటటువంటిది ఇట్లా ఒక బ్లేడ్ ఉంటుంది కదా, బ్లేడ్ ఆకారం చూసారా? ఒక ఫుల్ బ్లేడ్ ఎట్లా ఉంటుంది, ఆ బ్లేడ్ ఆకారంలో మనకు వచ్చింది. చూసారు కదా. దీని యొక్క చుట్టూ కొలత కావాలంటే మనం కట్టగలమా? కట్టగలం. ఎలా కట్టగలం? ఇది మొత్తము 10. చూడండి, మీద పొడవు మొత్తం 10 సెంటీమీటర్స్. అందులో ఇరువైపులా ఉన్నటువంటి 3లు తీసేయండి. ఈ మధ్య భాగం ఎంత వస్తుంది? అప్పుడు ఈ మధ్య భాగం ఎంత వస్తుంది? 4 వస్తుంది. అంతే కదా. అటు ఇటు కలిపి 6 తీసేస్తే ఈ మధ్య భాగం 4. మరి ఇటు 6 3, ఇది 3, ఇది 3 తీసేస్తే మొత్తం 8లో నుంచి తీస్తే ఈ మధ్య భాగం ఎంత అవుతుంది? 2 అవుతుంది ఈ మధ్య భాగం. మరి యాజ్ ద సేమ్ ఇది 4 అవుతుంది, యాజ్ ద సేమ్ ఇది 2 అవుతుంది. ఇప్పుడు 4 భాగాలు ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు ఒక్కొక్కటి కలుపుకుంటూ వెళ్దాం. చూడండి, ఇది 4 చుట్టుకొలత వేస్తున్నాం. ఇది 4, ఇది 3, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, ఇది నెక్స్ట్ 3, ఇది 4, ఇది 3, ఇది 3, ఇది 2, ఇది 3, ఇది 3, ఇట్లా వచ్చాయి. ఫస్ట్ ఈ 4లు ఎన్ని వచ్చాయి మనకి? 2 4s వచ్చాయి. 2 4s వచ్చాయి. 2లు ఎన్ని వచ్చాయి? 2 2s వచ్చాయి. 3లు ఎన్ని వచ్చాయి? 3లు 1 1 2 3 4 5 6 7 8. అంటే 3s ఎన్ని వచ్చాయి? 3s 8 వచ్చాయి. ఇప్పుడు మనకి చూడండి, 4 2s are 8, 2 2s are 4 అండ్ 3 8s are 24. ఇప్పుడు టోటల్ చేసుకున్నట్లయితే ఎంత వస్తుంది? 28 + 8 అంటే 36 అనేది రైట్ ఆన్సర్ అనమాట. 36. నెక్స్ట్ వన్, ఒకే వ్యాసార్థము మరియు ఒకే ఎత్తు గల శంకువు మరియు స్తూపముల ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత? ఒకే వ్యాసార్థం కలిగి ఒకే ఎత్తు కలిగినటువంటి, మరి శంకు ఏ ఆకారంలో ఉంటుంది? ఇట్లా ఉంటుంది. మరి స్తూపం ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. ఈ రెండింటి యొక్క ఎత్తు ఒకటేనంట, వ్యాసార్థం కూడా ఒకటేనంట. అప్పుడు వీటి ఘనపరిమాణాల నిష్పత్తి చూసుకున్నట్లయితే శంకు ఫస్ట్ ఇచ్చారు కదా, శంకువు యొక్క ఘనపరిమాణానికి సూత్రం ఏంటి? 1/3 πr3 πr²h 1/3 πr²h. మరి స్తూపం యొక్క ఘనపరిమాణానికి సూత్రం ఏంటి? πr²h πr²h. సో ఈ రెండింటి యొక్క నిష్పత్తిని కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఇప్పుడు ఈ 3 అనేటటువంటిది ఇక్కడ భాగిస్తుంది కదా, సో అవతల వైపుకి పంపిస్తే గుణిస్తుంది. సో ఇక్కడ వర ఉండదు. అప్పుడు ఇరువైపులా కూడా πr²h కనుక కట్ చేసుకున్నట్లయితే 1:3 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. 1:3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు భుజముగా గల 3 ఘనములను కరిగించి ఒకే ఘనంగా పోతపోస్తారంట. చూడండి, ఇది ఒక ఘనము, ఇది ఒక ఘనము, ఇది ఒక ఘనం. వీటి యొక్క భుజాలు కలిగినటువంటివి. ఇది ఈ భుజం కలిగిన ఒక ఘనం, ఈ భుజం కలిగిన ఒక ఘనం, ఈ భుజం కలిగినటువంటి ఒక ఘనం. ఈ 3 ఘనాలని కరిగించేసి ఒక పెద్ద ఘనంగా మార్చేశారు. మరి ఒకే ఘనంగా పోతపోస్తే ఈ ఘనంగా మార్చేటప్పుడు ఇట్లా ఒక క్యూబ్ ఆకారంలో వస్తుంది కదా. ఈ ఘనంగా మార్చేటప్పుడు దీని యొక్క భుజం కొలత ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ ఈ 3 భుజాలుగా కలిగినటువంటి ఘనముల్ని ముందు ఆ ఘనపరిమాణాలన్నింటినీ కూడా కలిపేద్దాం. మరి ఈ భుజం కలిగినటువంటి ఘనం యొక్క ఘనపరిమాణం ఏమవుతుంది? ఏ భుజం కలిగితే దాని ఘనపరిమాణం a³ కాబట్టి 3³ + 4³ + 5³ అంటే 3 3s are 9 అండ్ 4 4s are 12, 12 4s are 126 కాదు 64 అండ్ 5 3s are 5 5s are 25, 25 5s are 125. సో ఇలా వచ్చింది. అప్పుడు ఈ 3 కనుక మనం మిక్స్ చేస్తే 216 అనేది వచ్చింది. ఈ 216 అనేది ఈ పెద్ద ఘనం యొక్క ఘనపరిమాణం 216 అనేది. కానీ మన ఘనపరిమాణం అడిగారా? అడగలేదు. భుజం కొలత అడిగారు. అంటే వీటి యొక్క ఘనపరిమాణం మనకు తెలిసింది. దీని యొక్క భుజం కొలత కట్టాలంటే ఏంటి? మరి ఘనపరిమాణం తెలిసింది. అంటే ఏం తెలిసింది? a³ తెలిసింది మనకి.
ఏ క్యూబ్ తెలిసింది. మరి ఏ వాల్యూ కావాలంటే క్యూత్ రూట్ 216. ఈ 216 అనేది ఒకే సమానమైన 3 భాగాలుగా విభజించాలి. 3 భాగాలుగా విభజించాలంటే ఏమవుతుంది? 6 ఆరులు 36, 36 ఆరుల 216 అంటే 6 క్యూబ్ కదా, 6 క్యూబ్ కాబట్టి ఏమవుతుంది? క్యూత్ రూట్ 6 కాబట్టి దీని వాల్యూ క్యూత్ రూట్ 6ని 6 క్యూబ్. సో దీనికి కట్ అయితే ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే 6 వచ్చింది. సో 6 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 5 వేర్వేరు తరగతులలోని విద్యార్థుల సంఖ్యకి ఒక కమ్మీ చిత్రం గీయబడింది. చూడండి, వెరీ వెరీ సింపుల్ అండి ఇది. 5 వేర్వేరు తరగతుల్లోని విద్యార్థులకి ఇట్లా కమ్మీ రేఖా చిత్రం అనేది గీయబడిందంట. అందులో 6వ తరగతిని సూచించే కమ్మీ ఎత్తు అంట, ఇలా 6వ తరగతిని సూచించేటటువంటి కమ్మీ ఎత్తు 8 సెంటీమీటర్లు ఉందంట. ఇది 6వ తరగతిని సూచించేది. 8 యూనిట్లు అనేది ఉందంట. అయితే ఇందులో ఒక యూనిట్ అంటే అర్థం ఏంటి? 5 మంది విద్యార్థులంట. చూడండి, ఒక యూనిట్ అంటే 5 మంది విద్యార్థులు అయినప్పుడు 8 యూనిట్లు ఎంత అవుతుంది? 8 5లో 40 అవుతుంది. సో 40 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దత్తాంశం ఇచ్చారు. మరి దత్తాంశం అనేది 0 to 10, 10 to 20, 20 to 30 ఇట్లా తరగతులుగా ప్రదర్శించబడితే దాన్ని ఏమంటారు? దీన్ని ఏమంటామంటే వర్గీకృత దత్తాంశం అని అంటారు. వర్గీకృత దత్తాంశం అని అంటారు. మరి వర్గీకృత దత్తాంశం అంటే ముడి సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకోవడం కోసం ఇలా తరగతులుగా ప్రదర్శిస్తారనమాట, వర్గీకరిస్తారనమాట. మరి రా డేటా అంటే ఏంటి? ముడి దత్తాంశం అంటే ఏంటంటే ఎటువంటి మార్పులు కానీ అమరికలు కానీ ఏవి చేయకుండా సేకరించిన ప్రాథమిక సమాచారాన్ని ముడి దత్తాంశం అంటారు. మరి అవర్గీకృత దత్తాంశం అంటే సమాచారాన్ని తరగతులుగా విభజించకుండా విడివిడిగా ఉంచేటటువంటి దాన్ని అవర్గీకృత దత్తాంశం అంటారు. ఓకే అండి. నెక్స్ట్ వన్, ఇట్లా ఇచ్చారు కదా, వీటి యొక్క మధ్యగతం a/b అయితే a+b వాల్యూ ఎంత? మరి వీటిని ఆ మధ్యగతం కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? ఆరోహణ లేదా అవరోహణ క్రమంలోకి మార్చాలి. వీటిని ఫస్ట్ ఆరోహణ క్రమంలో పెడదాం. ఫస్ట్ అన్నింటికంటే చిన్నది 0.01, 0.02, 0.02. నెక్స్ట్ 0.1, 0.1. నెక్స్ట్ 0.11 వస్తుంది. నెక్స్ట్ 0.12 వస్తుంది. ఇందులో మనకి మధ్యలో ఈ 2 తీసేస్తే, వెనక 2 తీస్తే మధ్యలో వచ్చేటటువంటిది మధ్యగతం. కానీ మనకు మధ్యగతం ఏమని ఇచ్చారు? a/b ఇచ్చారు. a/b అనేది దేనికి సమానం? 0.1కి సమానం. ఈ 0.1ని మనం ఎలా రాయొచ్చు? 1/10గా రాయవచ్చు. అంటే a వాల్యూ అనేది 1, b వాల్యూ అనేది 10 అనే అర్థం. అంటే a వాల్యూ 1, b వాల్యూ 10. మనకేం అడిగారు? a+b వాల్యూ ఎంత అని అడిగారు. a వాల్యూ 1, b వాల్యూ 10 అయితే a+b ఏమవుతుంది? 11 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x ఈజ్ టు y, y ఈజ్ టు z. అంటే x ఈజ్ టు y అనేది y ఈజ్ టు zకి సమానమైతే మరి దీని వాల్యూ ఎంత అని అడిగారు. ఇప్పుడు ఇట్లా వచ్చిందనుకోండి, ఇలా వస్తే మనం ఏం చేయొచ్చు అంటే ఇలా అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధంగా తీసుకోవచ్చు. అప్పుడు y² అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి వాటిని గుణిస్తాం. అదనేది ఈ మధ్యముల లబ్ధం అనేది అంత్యముల లబ్ధానికి సమానం. అంటే xzకి సమానం అవుతుంది. y² xz. దీనిని ఈ ఈక్వేషన్లో వేద్దాం. x⁴ ఈజ్ టు y⁴. అంతే కదా. x⁴ ఏమని రాయొచ్చు? x² హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. x² హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అలాగే దీన్ని ఏమని రాయొచ్చు మనం? y² హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. మరి y² అంటే మనకు తెలుసు కదా xz అని. ఈ y²కు బదులుగా xz అనేది వేస్తున్నాం. ఇప్పుడు ఈ xzని x² z²గా రాస్తున్నాం. దీన్ని ఎట్లా రాస్తాను? x² ఇంటూ x²గా రాయవచ్చు. అంతే కదా. సో ఇరువైపులా x² కట్ అయితే ఇక్కడేముంది? x² ఉంది, ఇక్కడేముంది? z² ఉంది. సో x² ఈజ్ టు z² అనేటటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక పుస్తకం వెల మొదట 25% తగ్గించి తరువాత దానిపై 20% పెంచారు. అయితే మొత్తం మీద పుస్తకం వెల మార్పు శాతం ఎంత? బై సపోజ్ పుస్తకం వెల అనేది 100 రూపీస్ అనుకుందాం. అప్పుడు ఈ 100లో 25% ఎంత అవుతుంది? 100లో 25% ఎంత అవుతుంది?
100లో 25 అంటే మనకు తెలుసు కదా 25. 100లో 25 అంటే 25. కానీ ఈ 25ని తగ్గించి అన్నారు కదా, 100లో 25% తగ్గించేయడం అంటే 100లో 25 తగ్గించేయడం. 100లో 25 తగ్గిస్తే మనకి ఎంత వస్తుంది? 75 అనేది వస్తుంది. 75 అనేది వస్తుంది. తర్వాత వచ్చిన దానిపైన మళ్ళీ 20% పెంచారంట. ఈ వచ్చినది ఎంత ఉంది? ఈ 75కి 20% పెంచారు. ఫస్ట్ 20% ఎంతో కడదాం. 20% కట్టాలంటే 20/100 వేసుకోవాలి. సో 21 జా 25 జా 5 1 జా 5 15 జార్ అంటే 20% వాల్యూ 15. కానీ ఇక్కడ ఏమన్నారు? పెంచినా అన్నారు కదా, పెంచేద్దాం. అంటే 75కి ఈ 15 పంచుదాం. అప్పుడు ఎంత వస్తుంది? 90 వస్తుంది. అంతే కదా. అయితే ఈ ఫస్ట్ ఉన్నటువంటి పుస్తకం వేల 100 ఈ 25%ని తగ్గించేసి వచ్చిన దానిపైన 20% పెంచితే మనకి రిమైనింగ్ లాస్ట్ చివరికి వచ్చేటటువంటి వాల్యూ 90 రూపీస్. అయితే పుస్తకం వెలలో మార్పు శాతం ఎంత? చూడండి, పుస్తకం వెలలో ఒరిజినల్గా మనకి తగ్గింది. ఒరిజినల్గా 100 రూపీస్, చివరి వచ్చేసరికి 90 రూపీస్. అంటే తగ్గుదల కనిపించింది మనకి. తగ్గుదల అనేది కనిపించింది. ఎంత శాతం తగ్గుదల అనేది మనం కనుక్కోవాలంటే ఏం చేయాలంటే, తరుగుదల బై మొత్తము ఇంటూ 100. తరుగుదల బై మొత్తం అంటే మొదటి వేల అని అర్థం, లేదా కొన్న వేల, ఇట్లా మొత్తము ఇంటూ 100. ఈ 100కి పోతే 10%. 10% అంటే ఏంటి? తగ్గుదల. 10% తగ్గుదల అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వాచ్ను ఒక వాచ్ను బీకి 20% లాభంతో, మరియు చూడండి ఏ ఏం చేశాడు? 20% లాభంతో బీకి అమ్మాడు. మరి బి దానిని ఏం చేశాడు? సికు 10% నష్టానికి అమ్మాడంట. బి లాస్ అయ్యాడు. ఏ మాత్రం 20% లాభానికి బీకి అమ్మాడు, కానీ బి ఏం చేశాడు? ఆ దానిని 10% నష్టానికి అమ్మాడు. అయితే సి ఎంతకి బి దగ్గర కొన్నాడు? ఈ సి నుంచి బి దగ్గర ఎంతకి కొన్నాడు? ఇప్పుడు ఒరిజినల్గా బి కొన్న వేళ మనకు కావాలి. ఫస్ట్ ఈ ఎక్స్ అనేటటువంటి ఎక్స్ వెలకి ఒక వాచ్ను ఎక్స్కి కొన్నాడు అనుకుందాం. ఎక్స్కి కొన్నాడు అనుకుందాం. అప్పుడు బి కొన్న వేళ కావాలి. బి కొన్న వేళ కావాలంటే ఏం చేస్తాము? ఫస్ట్ ఎక్స్ ఇంటూ 1 + 20/100 అంటే 1 + ఎంత లాభము బై 100 ఇలా వేసుకుంటాం. అప్పుడు ఎక్స్ ఇంటూ 120/100 120/100 అనేటటువంటిది మనకు వచ్చింది. ఫస్ట్ ఇది వచ్చింది. ఇదేంటిది? బి కొన్న వేళ ఇది బి కొన్న వేళ. మరి సి కొన్న వేళ కావాలంటే ఏం చేయాలి? బి కొన్న వేళకి ఇది ఎక్స్ అనేటటువంటిది ఏ కొన్న వేళ. మరి ఇది బి కొన్న వేళ కదా మనకి ఇప్పుడు వచ్చింది. ఈ బి కొన్న వేళ వచ్చింది. సి కొన్న వేళ కావాలంటే ఏం చేయాలి? బి కొన్న వేళకి డైరెక్ట్ వేయకుండా ఏంటంటే బి కొన్న వేళకి 1 అంటే నష్టం 10% నష్టం కదా. 1 - 10% అంటే నష్టము బై 100 వేస్తాం. ఇలా వేసినప్పుడు ఏమొస్తుంది మనకి? ఎక్స్ ఇంటూ 120/100 ఇంటూ 90/100 అనేది వచ్చింది. ఇలా వచ్చింది కదా. సో ఇక్కడ ఉన్నటువంటి 2 సున్నాలకి ఇక్కడ సున్నాకి కట్ అయింది. అప్పుడు మీద ఎంత వస్తుంది? 108/100 అనేటటువంటిది వచ్చింది. 108/100. ఇదనేది చూడండి, ఎక్స్ ఇంటూ 108/100 అనేది దేనికి సమానం? సి కొన్న వేళ ఇక్కడ ఇచ్చారు 2160 అని. 2160కి సమానం. 2160కి ఈ వాల్యూ అనేది సమానం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 2160కి దీన్ని మనం సమానం చేసుకున్నట్లయితే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఎక్స్ వాల్యూ అంటే ఏంటి? ఏ కొన్న వేళ కదా మనకు కావాలి. ఎక్స్ వాల్యూ రావాలంటే ఈ 100ని ఇటు పంపిద్దాం. 2160 అంటే ఎక్స్ అవుట్ ఉంచేసి మిగతాది ఇటు తేవాలంటే 2160 ఇంటూ 100/108. అప్పుడు అవుట్ మనకు ఉండేది ఎక్స్ ఒక్కటే. సో 108 1 జా 108 2 జా 216 కాబట్టి 20 జా అవుతుంది అనమాట. సో 20 × 100 2000 అనేది రైట్ ఆన్సర్. సో ఈ ఎక్స్ వాల్యూను ఏ కొన్న వేళ ఒకటే కాబట్టి
నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక దుకాణదారుడు 100 పెన్నులను అమ్మడం ద్వారా అతనికి 20 పెన్నుల అమ్మిన ధర లాభంగా వస్తే అతని యొక్క లాభ శాతం ఎంత? చూడండి, 100 పెన్నులను అమ్మినందున మొత్తం అమ్మిన ధర అనేది ఎంత వస్తుంది? 100 రూపాయలు అని సపోజ్ అనుకుందాం. 100 రూపాయలు అనుకుంటే మరి వచ్చిన లాభం 20 పెన్నుల ధర కదా. సో వచ్చిన లాభం అనేది 20 పెన్నుల ద్వారా అంటే 20 రూపాయలు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? అతను కొన్న వేల ఎంత ఉన్నట్లు? అప్పుడు కొన్న వేల కావాలంటే అమ్మిన వేల మైనస్ లాభం. అమ్మిన వేల మైనస్ లాభం. అమ్మిన వేల ఎంత? యాక్చువల్గా 100 అమ్మడం ద్వారా. సో లాభం ఎంత? 20. అంటే కొన్న వేల ఎంత వచ్చినట్లు? 80 రూపాయలు వచ్చినట్లు. అయితే ఇక్కడ మనకి ఏమడిగారు? లాభ శాతం. లాభ శాతం కట్టాలంటే లాభము బై కొన్న వేల ఇంటూ 100 కదా. సో 100 కదా. లాభం ఎంత? 20 లాభం. కొన్న వేల ఎంత? 80 రూపాయలు ఇంటూ 100. ఇప్పుడు మనం కట్ చేసుకున్నట్లయితే 2 1 2 4 4 1 425 అంటే 25% అనేటటువంటిది రైట్ ఆన్సర్. 25% అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, మొదటి 999 సహజ సంఖ్యల సగటు ఎంత? మొదటి n సహజ సంఖ్యల సగటుకి సూత్రం ఏంటి? n+1/2. మొదటి n సహజ సంఖ్యల సగటుకి సూత్రం n+1/2. అంటే ఇక్కడ nకి బదులుగా మనం 999 వేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. అంటే 1000/2. 1000/2 అంటే 500 అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే 4/3 మరియు 2/9 వీటి యొక్క లబ్ధానికి దగ్గరగా ఉన్నటువంటి అగ్రణీయ సంఖ్య. లబ్ధానికి దగ్గరలో ఉన్నది. ఫస్ట్ ఈ రెండింటి యొక్క లబ్ధాన్ని కడదాం. లబ్ధం అంటే ఏంటి? మల్టిఫికేషన్. అప్పుడు 8/27 అనేది వచ్చింది. మరి 8/27కి దగ్గరలో ఉండేటటువంటి వాల్యూ ఏమవుతుంది అనేది చూడాలంటే పోల్చుకుంటూ వెళ్దాం. -1/3 దీన్ని బాగా హారం 27 వచ్చేటట్లుగా సెట్ చేయాలంటే 9తో గుణించి భాగిస్తే -9/27 వస్తుంది. -9/27 వస్తుంది. మరి ఇది కొంచెం దగ్గరలోనే ఉంది. మరి 2/27 అనేది ఇది ఆల్రెడీ 27తో ఉంది కాబట్టి చేయనవసరం లేదు. ఇది కూడా 27తో ఉంది. మరి 1/3 అంటే దీన్ని 27గా రావాలంటే 9తో గుణించి భాగిస్తే 9/27 అనేది వచ్చింది. ఇది 9/27, ఇది -9/27, ఇది 2/27, ఇది 2/27, -2/27. ఈ రెండు కూడా దగ్గరలో ఉన్నాయా? ఈ రెండు కూడా దగ్గరలో లేవు. మరి -9 +9 ఈ 8/27కి -9 దగ్గరలో ఉంటుందా? +9 దగ్గరలో ఉంటుందా? 27 అనేటటువంటిది మరి మైనస్ వాల్యూ కాబట్టి అది కొంచెం దూరంగానే వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. √1.44 44 × 6.25 ఇచ్చారు కదా. మనం ఒకసారి పాయింట్లు కనుక తీసేస్తే మనకి స్క్వేర్స్ యొక్క వాల్యూస్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఇది 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది, ఇది 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది. అంటే టోటల్గా 4 స్థానాల తర్వాత పాయింట్ వస్తుంది. 4 స్థానాల తర్వాత పాయింట్ √ వస్తుందంటే దాని యొక్క వాల్యూలో 2 స్థానాల తర్వాత దాని యొక్క ఒరిజినల్ వాల్యూలో 2 స్థానాల తర్వాత పాయింట్ వస్తుందని అర్థం. పాయింట్లు తీసేసి కనుక మనం చూసుకున్నట్లయితే √ ఇది 12 స్క్వేర్కి ఆన్సర్ ఇంటూ ఇది 25 స్క్వేర్ 25 స్క్వేర్కి ఆన్సర్ అవుతుంది. మరి ఇది ఇంటూలోనే ఉంది కాబట్టి √12 స్క్వేర్ ఇంటూ √25 స్క్వేర్. స్క్వేర్కి రూట్కి కట్ అయితే 25 × 12 అంటే 300 అనేది వచ్చింది. అంటే ఆన్సర్ ఇదే 300 ఆన్సర్. కానీ మనకు ఆన్సర్ ఎట్లా వస్తుంది? 2 స్థానాల తర్వాత పాయింట్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి 2 స్థానాల తర్వాత పాయింట్. ఇవి కూడా లెఫ్ట్ సైడ్ నుంచి 2 స్థానాలు, లెఫ్ట్ సైడ్ నుంచి కుడి నుంచి అంటే ఇట్లా కుడి నుంచి 2 స్థానాలు, ఇది కుడి నుంచి 2 స్థానాలు ఉంది కాబట్టి ఆన్సర్లో 4 స్థానాలు వస్తుంది √ కానీ రూట్ తీసేసిన తర్వాత ఒరిజినల్ ఆన్సర్లో 2 స్థానాల తర్వాత పాయింట్ వస్తుంది అంటే రైట్ నుంచి. కాబట్టి 3.0 లేదా 3.00 అంటే అర్థం ఏంటి? 3.00 అంటే అర్థం 3 అనే అర్థం. అందువల్ల మనకు ఆన్సర్ అనేది 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1515కు ఏ కనిష్ట ధనపూర్ణాంకాన్ని కనుక కలిపితే అది ఖచ్చిత వర్గం అవుతుంది. ఖచ్చిత వర్గం అవ్వాలంటే మనం ఏంటంటే ఫస్ట్ అంచనా వేయాలి. ఇది ఏ రెండింటి యొక్క స్క్వేర్లకి దగ్గరలో ఉందని చెప్పేసి మనం అంచనా వేయాలి. 40 స్క్వేర్ అయితే 1600 కదండి. 40 స్క్వేర్ అయితే 1600. మరి 39 స్క్వేర్ అయితే 1521. సో 40 స్క్వేర్కి దగ్గరలో ఉందా? లేదు. 39 స్క్వేర్కి దగ్గరలో ఉంది.
39 స్క్వేర్కి దగ్గరలో ఉంది 15 అంటే ఎంత తక్కువగా ఉంది? ఇంకా ఇంకా ఎంత కలపాలి? 16 కలపాలి. ఈ 16 కలిపితేనే 39 స్క్వేర్ అవుతుంది. అంటే ఏ కనిష్ట ధనపూర్ణాంకాన్ని కలిపితే ఖచ్చిత వర్గం అవుతుందంటే 6ని కలిపితే అది 1521 అవుతుంది. కాబట్టి అది వర్గ 39 యొక్క వర్గమని అవుతుంది, ఖచ్చిత వర్గమైనది అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, x మైనస్ వై హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ 2x మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఏబి ప్లస్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ బి స్క్వేర్ ఇట్లా ఇచ్చారు కదా. ఈ బహుపది యొక్క కారణాంక విభజన ఏంటి? ఇది మనకి ఒక్కసారి కనుక అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇది ఏ స్క్వేరు ఏబి బి స్క్వేర్ అంటే ఇది ఎట్లా ఉంది? ఏ స్క్వేర్ ప్లస్ 2ab, ఇక్కడ చూడండి 2 కూడా ఉంది, ఏబి ప్లస్ బి స్క్వేర్ రూపంలో ఉంది, అంతే కదా. సో కానీ ఇక్కడ ఏ వాల్యూ ఎంత? ఇదంతా కలిపి ఏ వాల్యూ గాను అంటే ఏ స్క్వేర్ వాల్యూ ఎంత? ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ వై ఇంటూ ఏ అనేది ఏ వాల్యూ అవుతుంది. అలాగే 2ab చూడండి. అలాగే బి స్క్వేర్ ఇందులో స్క్వేర్లు తీసేస్తే వచ్చేటటువంటిది బి వాల్యూ అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ బి అనేటటువంటిది బి వాల్యూ. సో బి వాల్యూ ఇట్లా వచ్చింది కదా. సో మధ్య పదాన్ని కనుక మనం ఒకసారి చెక్ చేసుకున్నా చూడండి, ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇక్కడ ఏ బి చూసారా, ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే సరిపోయింది కదా. సో మధ్య వాల్యూ కూడా సరిపోయింది. సో ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి దాన్ని ఈ బహుపది యొక్క కారణాంక విభజన ఏమవుతుంది? ఏ చూడండి, ఈ సూత్రానికి ఆన్సర్ ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ యొక్క సూత్రమే ఇది, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. అంటే ఆన్సర్ మనకి ఏమవుతుంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేరే మనకు ఆన్సర్. అంటే ఈ రెండింటిని కలిపేసి హోల్ స్క్వేర్ చేస్తే వచ్చేటటువంటిదే మనకి ఆన్సర్ అన్నమాట. అందువల్ల ఈ రెండు కలిపితే ఏమవుతుంది? ఎక్స్ మైనస్ వై ఇంటూ ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ బి హోల్ స్క్వేర్. సో ఈ చిన్నది మనం తీసుకుంటే ఏఎక్స్ మైనస్ ఏవై, ఇది తీసుకుంటే బిఎక్స్ ప్లస్ బీవై. దీన్ని కనుక ఏఎక్స్ మైనస్ ఏవై ప్లస్ బిఎక్స్ ప్లస్ బీవై గా రాయవచ్చు. అలాగే దీనికి హోల్ స్క్వేర్ అనేటటువంటివి ఉంటున్నాయి, వీటికి హోల్ స్క్వేర్ అనేటటువంటివి ఉంటున్నాయి. కారణాంకం అనేటటువంటిది ఆప్షన్ 4 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. ఆప్షన్ 4లో ఉన్నట్లుగానే మనకు వచ్చింది కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ బై బి వాల్యూ అనేది దీనికి సమానం అంట. అయితే ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ -3 యొక్క విలువ ఎంత? ఇక్కడ ఒకసారి చూద్దాం. ఏ బై బి ఈక్వల్స్ టు 3/2 హోల్ పవర్ ఆఫ్ -2 ఈక్వల్స్ టు, ఇది ఏ పవర్ ఆఫ్ 0 రూపంలో ఉంది కదా. ఏ పవర్ ఆఫ్ 0 వాల్యూ ఎంత? 1. అంటే ఏ బై బి 3/2 హోల్ పవర్ ఆఫ్ -2 ఇది మనకి ఒరిజినల్గా వచ్చింది. అయితే మనకి ఏమడిగారు? ఏ బై బి యొక్క హోల్ క్యూబ్ అడిగారు, అంతే కదా. ఏ బై బి యొక్క హోల్ క్యూబ్ పవర్ ఆఫ్ -3 అడిగారు, హోల్ టు ది పవర్ ఆఫ్ -3 అడిగారు. అప్పుడు మనం ఏం చేయాలి? దీని వాల్యూకి పవర్ ఆఫ్ -3ని యాడ్ చేసుకోవాలి, అప్పుడు దాని వాల్యూ వస్తుంది 3/2. మరి ఈ రెండు ఏ టు ది పవర్ ఆఫ్ n హోల్ టు ది పవర్ ఆఫ్ m వాల్యూ ఎంత? ఏ టు ది పవర్ ఆఫ్ mn. అంటే ఆ రెండు మల్టిప్లికేషన్ చేసేయడం అని అర్థం. ఇక్కడ -2 ఉంది, ఇక్కడ -3 ఉంది. -2 -3 ఏమవుతుంది? 6 అవుతుంది. ఇది ఆన్సర్ అనమాట. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ యొక్క తండ్రి వయస్సు ఏ వయస్సుకు 3 రెట్లు కంటే 5 సంవత్సరాలు ఎక్కువ అంట. ఏ యొక్క తండ్రి వయస్సు నుంచి ఏ వయస్సుకు 3 రెట్లు కంటే 5 సంవత్సరాలు ఎక్కువ. ఏ తండ్రి వయస్సు 44 సంవత్సరాలు అయినప్పుడు ఏ యొక్క వయస్సు ఎంత? ఇప్పుడు చూడండి, ఏ యొక్క వయస్సును మనం ఫస్ట్ ఎక్స్ అనుకుందాం. ఏ యొక్క వయస్సు ఎక్స్ అనుకుంటే తండ్రి వయస్సు ఏమవుతుంది?
తండ్రి వయసు ఏమవుతుంది, ఈ ఏ యొక్క వయసుకి అంటే ఎక్స్కి 3 రెట్లు ఉంటూ ప్లస్ 5 సంవత్సరాలు ఎక్కువ అంటాం తండ్రి వయస్సు. ఈ తండ్రి వయస్సు అనేది 44 సంవత్సరాలు అయినప్పుడు ఏ యొక్క వయసు ఎంత? ఈ తండ్రి వయస్సు 44కి సమానం చేద్దాం. 44కి సమానం చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది కదా, అదే ఏ వయస్సు అని అర్థం. ఈ ప్లస్ మళ్ళీ చేద్దాం. ఈ +5ని అటు పంపిస్తే -5 అవుతుంది. 44లో -5 తీస్తే ఎంత వస్తుంది? 39. సో ఎక్స్ వాల్యూ 39/3 అంటే 13. 3 1 3 3 కాబట్టి అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 13 అనేది వచ్చింది. అంటే తండ్రి వయస్సు 44 సంవత్సరాలు అయినప్పుడు ఆ కొడుకు వయసు ఎంత అవుతుంది అంటే 13 ఇయర్స్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దీని యొక్క వ్యుత్క్రమం యొక్క ఘాత రూపం ఎంత? వ్యుత్క్రమం యొక్క ఘాత రూపం ఎంత? వ్యుత్క్రమం అంటే అర్థం ఏంటి? వ్యుత్క్రమం అంటే ఇచ్చిన సంఖ్య యొక్క వ్యుత్క్రమం అంటే రెసిప్రోకల్ అనమాట. రెసిప్రోకల్ అంటే ఏంటి? తలక్రిందులుగా రాయడం. ఇచ్చిన వాటి సంఖ్యని తలక్రిందులుగా రాస్తే ఏమవుతుంది? రివర్స్లో ఇలా వస్తుంది. దీన్ని ఘాత రూపంలోకి ఇట్లా మార్చాలి అంటే, దీన్ని ఘాత రూపంలోకి మార్చాలంటే దీన్ని 5⁴ రాయొచ్చు. ఎందుకంటే 625 అంటే 25 కాబట్టి. దీన్ని 6⁴ మార్చొచ్చు. అందువల్ల 5/6 మారుతాయి. కానీ ఈ మైనస్ అనేది ఉంది కాబట్టి మైనస్ సింబల్ మళ్ళీ మనం వేసుకోవాలి. 5/6 ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, PQ ప్యారలల్ RS. PQపై X బిందువు, RSపై Y బిందువు, యాంగిల్ RYM వాల్యూ అనేది 40 డిగ్రీలు ఇచ్చారు. QXM వాల్యూ అనేది 135 అయ్యేటట్లు సమాంతర రేఖలను అంతరంలో M బిందువు వద్ద ఉంటే యాంగిల్ XMY యొక్క వాల్యూ ఎంత అని అడిగారు. ఇక్కడ చూడండి, ఇలా PQRSలు ప్యారలల్గా ఉన్నాయి. ఇది PQ, ఇది RS ప్యారలల్గా ఉన్నాయి. ఈ PQ పైన X అనేటటువంటిది ఒక బిందువు, X అనేది ఒక బిందువు. అలాగే ఈ RSల పైన Y అనేటటువంటిది ఒక బిందువు, అలాగే బిందువుగా ఉన్నాయి. RYM, R ఎక్కడ ఉంది? RY M అంటే ఏంటి? ఈ మధ్యలో ఎక్కడో దగ్గర M అనేటటువంటి బిందువు ఉంది అని అర్థం. M అనేటటువంటి బిందువు ఉంది. దీని యొక్క కోణం ఎంత ఇచ్చారు మనకి? దీని యొక్క కోణం 40 డిగ్రీలు అనేది ఇచ్చారు. 40 డిగ్రీలు ఇచ్చారు. ఈ QXM, Q ఎక్కడుంది మనకు తెలుసు కదా. Q ఎక్కడ ఉంది? Q ఇక్కడ ఉంది. X ఎక్కడ ఉంది? QXM. ఇగోండి, ఈ వాల్యూ మనకి ఎంత ఇచ్చారు? ఈ వాల్యూ అనేటటువంటిది, సో ఇది 40 డిగ్రీలు. మరి ఈ వాల్యూ అనేటటువంటిది మనకి ఎంత ఇచ్చారు? 135 డిగ్రీస్ అనేది ఇచ్చారు, అంతే కదా. మరి చూడండి, ఈ కోణం దీనికి సమానం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ కోణం అంటే రెండు సమాంతర రేఖల్ని ఒక తిర్యగ్రేఖ ఖండించిన సూత్రం ప్రకారం ఈ కోణం దీనికి సమానం. అంటే ఇక్కడ 135 వస్తుంది. మరి ఇది ఏకాంతర కోణాల ప్రకారం 40 డిగ్రీస్ వస్తుంది. సో సరళ రేఖ మీద కోణం మనకు అడిగేటటువంటిది ఏంటి? యాంగిల్ XYM. X ఎక్కడ ఉంది? X ఎక్కడ ఉంది? M ఎక్కడ ఉంది? మధ్యలోదే కదా M. అంటే XM, Y ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే మనకి అడిగేటటువంటి కోణం ఏది ఇచ్చారు? ఇది కనుక్కోవాలండి మనం. ఈ డార్క్గా రెడ్ కలర్లో గీసినటువంటి కోణం మనం కనుక్కోవాలి. మనకి క్రింద కోణం తెలుసు. ఈ సరళ రేఖకి క్రిందన ఉన్నటువంటిది 40 డిగ్రీస్ అని తెలుసు. ఈ కోణం తెలియదు కదా. సో సరళ రేఖ మీద కోణం 180 డిగ్రీస్ కదా. ఈ 180లోంచి 35 తీసేస్తే మనకి ఇవతల వైపులో వస్తుంది. 135 తీసేస్తే మనకి 45 డిగ్రీస్ వచ్చింది కదా. అంటే ఇదే 45 డిగ్రీస్ అని అర్థం. అది 45 డిగ్రీస్, ఇది 40 డిగ్రీస్. అంటే మొత్తం కోణం ఎంత అవుతుంది? 85 డిగ్రీస్ అనేది రైట్ ఆన్సర్. ఈ పైన ఉన్నటువంటిది 45 డిగ్రీస్ వచ్చింది, ఎందుకంటే సరళ రేఖ మీద కోణం 135లోంచి 45 తీస్తాం. మరి ఇటు కోణం అంటే ఏకాంతర కోణం ప్రకారం ఇది సమానంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ 40 డిగ్రీస్. అప్పుడు మనకి మొత్తం కోణం ఎంత అవుతుందంటే 45 + 40 అనేది రైట్ ఆన్సర్ అనమాట. 85 అనేది రైట్ ఆన్సర్.